అసలు శ్రవణ్ గారు మరి మీరెందుకు తిరిగారు అంటారు షేక్పేట్లో? నేను ఓటర్ అండి. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసిన నా జీవితంలో నేను కూడా 2009లో పోటీ చేసిన, 18లో పోటీ చేసిన, రకరకాల ఎన్నికలు ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు చూసినట్టుగానే నేను కూడా చూసిన. దిస్ ఇస్ ఫస్ట్ ఎలక్షన్. బోగస్ ఓటింగ్ అంటే ఎట్లా ఉంటది అని చెప్పని కళ్ళ ముందు కళ్ళకు గట్టినట్టుగా చూసినాను. ఒక దుర్మార్గమైనటువంటి వికృతమైనటువంటి రాజకీయ విన్యాసాన్ని, ఎన్నికల నియమ నిబంధనలు తుంగలో దొక్కి ప్రజల అభిష్టాన్ని, ప్రజల యొక్క మ్యాండేట్ కు విరుద్ధంగా వీళ్ళు బోగస్ ఓటింగ్ మీద ఆధారపడి ఈ ఎన్నికల్లో ఇప్పుడు మేము 2000 అక్కడ, 3000 ఇక్కడ, 2000 ఇక్కడ ఇట్లా గెలుస్తామంటున్నాయన్నీ కూడా దాదాపు 25 నుండి 30,000 బోగస్ ఓట్లు ప్లాన్ చేసినారు. అంత సక్సెస్ కాలేకపోయినారు, బట్ దే వర్ రీజనబుల్లీ సక్సెస్ఫుల్ ఎనఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అడ్మినిస్టరింగ్ దట్ బోగస్ ఓట్స్. అదే ధైర్యం వాళ్ళకి. మేము గెలుస్తాం అనేది ప్రజలు ఎన్నుకో మెచ్చి ఓట్లు వేసిందని కాదు, బోగస్ ఓట్లు మేము ఎన్ని ఎంచుకోగలిగినాం దాని బేసిస్ మీద మెజారిటీ చెప్తా ఉన్నారు. ఒకటి. రెండవది, నేను షేక్పేట్ ఓటర్ను. నేను దగ్గర ఇక్కడ 20 ఏళ్ళ నుంచి ఉంటున్నా. రామచంద్ర నాయక్ గారికి కూడా తెలుసు నేను ఇక్కడ ఉంటున్నా, వారికి కూడా తెలుసు నేను ఇక్కడ ఉంటా. ఓటర్ను కాబట్టి నేను ఓటర్గా తిరిగిన. రెండోది ఏంటంటే ఎందుకు తిరగాల్సి వచ్చింది అనేటువంటిది కూడా ఒక పాయింట్. ఎట్లా ఎంత దౌర్జన్యము దబాయింపు అంటే, మేము బోగస్ ఓట్లు వేస్తాం, మేము దొంగ ఓట్లు వేస్తాం, బోగస్ ఓట్లు వేస్తాం, మీరు వచ్చాడు మీరు మాత్రం అడగొద్దు. పోలీసు వాళ్ళు వాళ్ళతో కుమ్మక్క అయిపోయినారు. ఎలక్షన్ కమిషన్ బిఎల్ఓలు, ఎలక్షన్ కమిషన్ అధికారులు, పిఓలు అంతా కుమ్మక్క అయిపోయినారు. బూత్ ఏజెంట్లను పెద్ద ఎత్తున टांगे तोड़ देते, हाथ पांव काट देते, 5 बजे के बाद में तेरे घर में घुस के तेरे को वो करते ये करते అని చెప్పని ఆడ మొగాన్ లేకుండా బూత్ ఏజెంట్లను బెదిరించినారు. ఇంత విచ్చలవిడితనం జరుగుతుంటే చీమురెత్తున్నోడు ఎవడైనా సరే ఇది ఎట్లా మజ్లిస్ ఎందుకంత జిద్దుకు తీసుకుంది మరి? సరే కాంగ్రెస్ కు లేదు, నాట్ ఓన్లీ మజ్లిస్, కాంగ్రెస్ మజ్లిస్ రెండు ఒక నాణానికి రెండు వైపులు అన్నట్టుగా. సరే, అంటే 2023 డిసెంబర్ వరకు బీఆర్ఎస్ మజ్లిస్ ఒక నాణానికి. సరే అన్న, ఇప్పుడు నేనేమంటున్నా జస్ట్ బికాజ్ 23 డిసెంబర్ వరకు మామూకు ఓటుదాలో అని అసదుద్దీన్ గారు అన్నంత మాత్రాన అసదుద్దీన్ రిగ్గింగ్ చేయలేదు అని నాకు నేను సంబరపడం అంటే ఐఎమ్ నాట్ విల్లింగ్ టు అక్సెప్ట్ ఇట్. దట్స్ అన్ ఓపెన్ ఫ్యాక్ట్. దిస్ ఆల్సో అన్ ఓపెన్ ఫ్యాక్ట్. అది ఓపెన్ ఫ్యాక్టే, ఇది ఓపెన్ ఫ్యాక్టే. ఇట్స్ లెఫ్ట్ టు ద విజ్డమ్ ఆఫ్ ద పీపుల్. ఇప్పుడు ప్రజలను మీరు మెప్పించి ఓట్లు వేయించుకోండి, ప్రజలను మెప్పించి ఓట్లు వేయించుకోండి. 2 ఏళ్లుగా మీరు సాధించిన అభివృద్ధి ఏంది, మీరు ఏ రకంగా సివిక్ సిస్టమ్స్ ను బాగు చేసినారు, లేకపోతే ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసినారు, ఇవి మీరు చెప్పి ఓట్లు వేయించుకోమంటే ప్రజలు మాకు ఎట్లా ఓట్లేరు అనేటువంటి ఒక నమ్మకం కలిగిన తర్వాత లాస్ట్ 2 రోజులలో 100 కోట్లు పంచేసినారు. లాస్ట్ 2 days 100 crores. మీరు అంటున్నారు ఇంతకుముందు మేమేం దిగాలు పడలేదు, లేదా మేమేమి ఫీల్డ్ వదిలిపెట్టిపోలే. అందరం కూడా 9th ఈవినింగ్ వరకు ప్రతి ఒక్కళ్ళము బూత్లలో పనిచేసినాము. మేము ప్రచారాన్ని నమ్ముకున్నాము, వాళ్ళు అమ్మకాన్ని నమ్ముకున్నారు, కొనుగోలు నమ్ముకున్నారు. వాళ్ళు లాస్ట్ 2 days వాళ్ళకి మీరు అంటున్నారు కదా లాస్ట్ 2 days గేమ్ మార్చిందని. ఏం మార్చింది గేమ్? రేవంత్ రెడ్డి ఏమైనా విన్యాసాలు చేసిండా, లేకపోతే అంతో ఇంతో వాస్తవం చెప్తున్నా మీకు. మీరు యూఆర్ నాట్ ఫోకసింగ్. రేవంత్ రెడ్డి గారి ప్రాబల్యం కంటే నవీన్ యాదవ్ ప్రాబల్యం ఎక్కువ ఈ ఎన్నికల్లో. డెఫినెట్ గా నవీన్ యాదవ్ మీద సింపతి ఎక్కువ ఉంది, మాగంటి సునీత కంటే ఎక్కువ సింపతి ఉంది 3 సార్లు. సరే, మీరు యూఆర్ కంపేరింగ్ విత్ మాగంటి సునీత, బట్ ఐఎమ్ కంపేరింగ్ విత్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రాబల్యం కంటే కూడా అన్న వారు మాట్లాడినప్పుడు విన్నాను నేను. ఒక్క నిమిషం ప్లీజ్. భరత్ గారు ఒక్క నిమిషం అవకాశం ఇవ్వండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మినిమం 30 to 35% ఓటర్స్ ఏ కాన్స్టిట్యూన్సీ ఉంటదండి. 15 సంవత్సరాలు అక్కడ నాన్ కాంగ్రెస్ లీడర్ గెలుచుకుంటూ వచ్చిండు. 14లో టీడీపీ నుంచి గెలిచి తర్వాత 2 terms టీఆర్ఎస్ నుంచి గెలిచిండు. క్యాడర్ జీరో అంటే కాంగ్రెస్ లీడర్షిప్ లేదు, ఓన్లీ ఓటర్స్. నాయక్ సాబ్ నీ గ్రాస్ రూట్ తెలియదే, హైదరాబాద్ గ్రాస్ రూట్ తెలియదే. నేను హైదరాబాద్ కాంగ్రెస్ కి వెళ్ళి 18లో పోటీ చేసిన, నాకు ఎరక కదనే. జూబ్లీ హిల్స్ లో మీకు కార్యకర్తలు లేరే, లేకనే కదా బాబా ఫసియుద్దీన్ బీఆర్ఎస్, సిఎన్ రెడ్డి బీఆర్ఎస్. మీకు ఎవరే నాయకుని పేరు చెప్పే నాకు. ఏ డివిజన్ లా బోరబండలో మీ కాంగ్రెస్ పార్టీ బాబా కాకుండా నాయకుడు చెప్పు. రహమత్ నగర్ లో మీకు కాంగ్రెస్ నాయకుడు పేరు చెప్పు. వెంగళరావు నగర్ లో మీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెప్పు. షేక్పేట లో మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరో చెప్పు. యూసఫ్ గూడ్ లో మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇప్పుడు మన భరత్ గారు
ఇప్పుడు శ్రవణ్